ఎండాకాలం వచ్చిందంటే ఇంటికొక తీరున పచ్చిపులుసు రెడీ అవుతుందండి. నేను చూపించిన విధంగా చేసుకొని 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. ఒక బాండీలో సన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని, తగినంత కారం, ఉప్పు వేసుకొని చేత్తోనే మెదుపుకోవాలి. చేత్తో మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తగినంత చింతపండు గుజ్జు వేసుకొని, ఎంత కావాలో అంత పచ్చిపులుసుకి తగ్గ వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పోపు కోసం కడాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగాక పచ్చిమిర్చి చీలికలు వేసుకొని, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. బాగా వేగాక కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా పోపు రెడీ అండి. ముందుగా చేసుకున్న చింతపండు వాటర్లో వేసేసుకుంటే పచ్చిపులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది. ఫ్రైలో ఏదైనా ఫ్రై చేస్తే సింపుల్గా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చి పులుసు మాత్రం చేయకుండా మానకండి.